ఐపీఎల్ 2025లో ఇప్పటివరకు 29 మ్యాచ్లు జరిగాయి. ఈ 29 మ్యాచ్ల గాను అన్ని జట్ల యొక్క ప్లే ఆఫ్ అవకాశాలు ఈ విధంగా ఉన్నాయి. ముందుగా గుజరాత్ జట్టు మొదటి స్థానంలో కొనసాగుతుంది. గుజరాత్ జట్టు ఇప్పటివరకు 6 మ్యాచ్లు ఆడి 4 విజయం సాధించి 2 ఓటమి పాలై 8 పాయింట్లతో మొదటి స్థానంలో కొనసాగుతుంది. గుజరాత్ జట్టుకి ఇంకా 8 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. 8 మ్యాచ్ల్లో 4 విజయం సాధిస్తే ప్లే ఆఫ్స్కు అర్హత సాధిస్తుంది. 3 విజయం సాధిస్తే రన్-రేట్ ద్వారా వెళ్ళవచ్చు. 2 విజయం సాధించినా వెళ్ళవచ్చు, కానీ ఇది చాలా అరుదుగా జరుగుతుంది. అలాగే నెంబర్ 2లో ఢిల్లీ క్యాపిటల్స్ ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పటివరకు 5 మ్యాచ్లు ఆడి 4 విజయం సాధించి దాంట్లో ఓటమి పాలై 8 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతుంది. ఢిల్లీ క్యాపిటల్స్కి ఇంకా 9 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. 4 విజయం సాధిస్తే ప్లే ఆఫ్స్కు వెళ్తుంది. 3 విజయం సాధిస్తే రన్-రేట్ ద్వారా వెళ్ళవచ్చు. 2 విజయం సాధించినా కూడా రన్-రేట్ ద్వారా వెళ్ళవచ్చు, కానీ ఇది చాలా అరుదుగా జరుగుతుంది. నెంబర్ 3 ఆర్సీబీ ఇప్పటివరకు 6 మ్యాచ్లు ఆడి 4 విజయం సాధించి 2 ఓటమి పాలై 8 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతుంది. ఆర్సీబీకి ఇంకా 8 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. 4 విజయం సాధిస్తే ప్లే ఆఫ్స్కు చేరుతుంది. 3 విజయం సాధిస్తే రన్-రేట్ ద్వారా వెళ్ళవచ్చు. 2 విజయం సాధించినా కూడా రన్-రేట్ ద్వారా వెళ్ళవచ్చు, కానీ ఇది చాలా అరుదుగా జరుగుతుంది. నెంబర్ 4 ఎల్ఎస్జీ జట్టు ఇప్పటివరకు 6 మ్యాచ్లు ఆడి 4 విజయం సాధించి 2 ఓటమి పాలై 8 పాయింట్లతో 4వ స్థానంలో కొనసాగుతుంది. ఎల్ఎస్జీ జట్టుకి ఇంకా 8 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. 4 విజయం సాధిస్తే ప్లే ఆఫ్స్కు వెళ్తుంది. 3 విజయం సాధిస్తే రన్-రేట్ ద్వారా వెళ్ళవచ్చు. 2 విజయం సాధించినా వెళ్ళవచ్చు, కానీ ఇది చాలా అరుదుగా జరుగుతుంది. నెంబర్ 5 కేకేఆర్ జట్టు 6 మ్యాచ్లు ఆడి 3 విజయం సాధించి 3 ఓటమి పాలై 6 పాయింట్లతో 5వ స్థానంలో కొనసాగుతుంది. కేకేఆర్ జట్టుకి ఇంకా 8 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. 5 విజయం సాధిస్తే ప్లే ఆఫ్స్కు చేరుతుంది. 4 విజయం సాధిస్తే రన్-రేట్ ద్వారా వెళ్ళవచ్చు. 3 విజయం సాధించినా కూడా రన్-రేట్ ద్వారా వెళ్ళవచ్చు, కానీ ఇలాంటివి చాలా అరుదుగా జరుగుతుంది. నెంబర్ 6 పంజాబ్ కింగ్స్ 5 మ్యాచ్లు ఆడి 3 విజయం సాధించి 2 ఓటమి పాలై 6 పాయింట్లతో 6వ స్థానంలో కొనసాగుతుంది. పంజాబ్ కింగ్స్కి ఇంకా 9 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. 9 మ్యాచ్లో 5 విజయం సాధిస్తే ప్లే ఆఫ్స్కు చేరుతుంది. 4 విజయం సాధిస్తే రన్-రేట్ ద్వారా వెళ్ళవచ్చు. 3 విజయం సాధించినా వెళ్తుంది, కానీ ఇది చాలా అరుదుగా జరుగుతుంది. నెంబర్ 7 ముంబై ఇండియన్స్ 6 మ్యాచ్లు ఆడి 2 విజయం సాధించి 4 ఓటమి పాలై 4 పాయింట్లతో 7వ స్థానంలో కొనసాగుతుంది. ముంబై ఇండియన్స్కి ఇంకా 8 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. 6 విజయం సాధిస్తే ప్లే ఆఫ్స్కు చేరుతుంది. 5 విజయం సాధిస్తే రన్-రేట్ ద్వారా వెళ్ళవచ్చు. 4 విజయం సాధించినా వెళ్తుంది, కానీ ఇది ఇలాంటివి చాలా అరుదుగా జరుగుతాయి. నెంబర్ 8 రాజస్థాన్ రాయల్స్ 6 మ్యాచ్లు ఆడి 2 విజయం సాధించి 4 ఓటమి పాలై 4 పాయింట్లతో 8వ స్థానంలో కొనసాగుతుంది. రాజస్థాన్ రాయల్స్కి ఇంకా 8 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. 6 విజయం సాధిస్తే ప్లే ఆఫ్స్కు వెళ్తుంది. 5 విజయం సాధిస్తే రన్-రేట్ ద్వారా వెళ్ళవచ్చు. 4 విజయం సాధించినా కూడా రన్-రేట్ ద్వారా వెళ్ళవచ్చు, కానీ ఇలాంటివి చాలా అరుదుగా జరుగుతాయి. అలాగే నెంబర్ 9 సన్ రైజర్స్ హైదరాబాద్ 6 మ్యాచ్లు ఆడి 2 విజయం సాధించి 4 ఓటమి పాలై 4 పాయింట్లతో 9వ స్థానంలో కొనసాగుతుంది. ఎస్ఆర్హెచ్ జట్టుకి ఇంకా 8 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. 6 విజయం సాధిస్తే ప్లే ఆఫ్స్కు వెళ్తుంది. 5 విజయం సాధిస్తే రన్-రేట్ ద్వారా వెళ్ళవచ్చు. 4 విజయం సాధించినా వెళ్తుంది, కానీ ఇలాంటివి చాలా అరుదుగా జరుగుతాయి. నెంబర్ 10 చెన్నై సూపర్ కింగ్స్ 6 మ్యాచ్లు ఆడి దాంట్లో విజయం సాధించి 5 ఓటమి పాలై 2 పాయింట్లతో ఆఖరి స్థానంలో కొనసాగుతుంది. చెన్నై సూపర్ కింగ్స్కి ఇంకా 8 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. 8 మ్యాచ్లో 7 విజయం సాధిస్తే ప్లే ఆఫ్స్కు చేరుతుంది. 6 విజయం సాధిస్తే రన్-రేట్ ద్వారా వెళ్ళవచ్చు. 5 విజయం సాధించినా కూడా వెళ్తుంది, కానీ ఇలాంటివి చాలా అరుదుగా జరుగుతాయి.